ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్లేసినావుగా, ఓట్లకు వచ్చినావుగా, కాళ్ళు పట్టుకున్నావుగా వంగి నన్ను గెలిపియండి మీకు ఇద్దరు ఎక్కి కూర్చోబెడతారని. ఏది మీ ఇద్దరికైతే పుత్ర కర్ర కూర్చున్నాడు కూర్చున్నాడు. ఏది ఇంకెవరు? పొంగలేటి శ్రీను, తుమ్మల నాగేశ్వరరావు, ఆ బట్టి క్రమార్క, రేవంత్ రెడ్డి రారండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం కుంభకరులు కదా. వాళ్ళు ఇప్పుడు వస్తే మళ్ళీ ఇది మొత్తం పీకలు పట్టుకుంటారు. ఇప్పుడు రారు. ఇప్పుడు ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు మాతో ఏ పని కూడా వాళ్ళకి బాధ్యత కూడా. ఇప్పుడు వాళ్ళు ఆ ఏసీలలో హాయిగా కావాల్సింది తిండి తినకుండా, వాళ్ళు కావాల్సిన అధికారులు చేసుకుంటా హాయిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు ఎందుకు వస్తారండి? దొరలు లక్షల ఎకరాలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఏసీ బెంచింగ్ కార్లు ఉండొచ్చు. పేదోడికి 100 గజాల భూమి ఉండొద్దు. ఈ దేశ ఓటు మాత్రం మనకు వస్తుంది. అయింది మరి. అదే పాప పువ్వారాజ గారు ఉన్నప్పుడు, ఆ రాజకీయం ఉన్నప్పుడు అట్లా చూసి మాకు చూడకుండా వెళ్ళిపోయాడు. మాకు చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మేము కరెంట్ లాక్కున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. మేము నీళ్లు మేము మోటార్లు పెట్టుకున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. కాంగ్రెస్ రాజకీయం వచ్చింది, దొంగ రాజకీయం అయిపోయింది. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాం. మా పిల్లలు స్టార్ట్ చేసి మేము మొత్తం కాంగ్రెస్కి ఓటేసినాం. మాకు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ ఓటేసినాం. కానీ మాకు ఏది చేయలేదు. ఇక నుంచి ఈ ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. అంత కోపం ఉందని? అంత కోపం కాదు, కడుపు రగిలిపోతుంది. అది లేదు సార్. ఇప్పుడు నీళ్లు లేవు, మాకి మంచి నీళ్లు లేవు. పేదలు ఎండుకుపోతున్నాయి. యాడిగో ఈ బజార్లో పడుకుంటాము. ఇక ఇక్కడే పడుకుంటాము. మా సామాన్లు కూడా ఏడునే తెలియదు. మొత్తం మట్టి కప్పారు. మాకు టైం కూడా ఇవ్వలేదు. వండుకోవడానికి కూడా ఏమీ లేవు సార్. ఏమి లేవు. ఏ మరి వాళ్ళ పాపం తెలియదు. రాజకీయ నాయకులు పాపం కూడా సార్. అన్ని అనుభవాలు లేవాడు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఈ రాజకీయాలు మొత్తం మానేయండి. మీరు ప్రజారాజ్యం అన్నారు, పేదల రాజ్యం అన్నారు, హస్తం పార్టీకి ఓటేయండి అన్నారు. మేము వేసాం కాబట్టి, మీరు గెలిచారు కాబట్టి మాకు న్యాయం చెయ్యాలా. మాకు న్యాయం చేయాలా. చెయ్యకపోతే మాత్రం మందు డబ్బాలు తీసుకొని ఇక్కడ కూర్చుంటాం. ఖమ్మంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది బుడేదే కూడా చేస్తాం. ఇది మాత్రం పక్క. ఇది రాసి పెట్టుకొని ఈ తారీఖు నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది పుట్టు పురాణ కూడా చేస్తాం.